5-6 వచనాలు. దూత ఆ స్త్రీలను చూసి భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచెను. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేది. చాలు. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి, లూకా సువార్త 24వ అధ్యాయము 1 నుండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి పొర్లింపబడి ఉండట చూసి లోపలకు వెళ్ళి, కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారికి ఏమీయో తోచక ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారికి కనబడి, వారు భయపడి ముఖము నేల మోపగా, మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలు. మనం చదువుకున్న ఈ 2 సందర్భాలలో యేసు ప్రభు శుక్రవారం చనిపోయి 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఆయన మళ్ళా సాయంత్రం 6 లోపు ఆయన సమాధి చేశారు. శనివారం విశ్రాంతి దినం కనుక శనివారం విశ్రాంతి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుచు ఉండగా స్త్రీలు ఆ దేహానికి పోయడం కొరకని సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ సమాధి యొద్దకు వచ్చారు. వస్తూ వీరు మాట్లాడుకుంటున్నారు, మనం సుగంధ ద్రవ్యాలు పోయడానికి వస్తున్నాం, కానీ ఆ సమాధి మీద ఉన్న రాయి పెద్ద రాయి కదా, ఆ రాయిని మన కొరకు ఎవరు పొర్లిస్తారు, మనం ఎలాగా ఆ రాయి పొర్లించగలము అని అనుకుంటూ సమాధి దగ్గరకు వచ్చారు. వచ్చేసరికి ఆశ్చర్యంగా ఆ సమాధి రాయి పక్కకు తొలగించబడి ఉన్నది. దేనికి సమాధి రాయి ఎవరు తొలగించారు అని వారు ఆ సమాధిలోకి వెళ్ళి చూసినప్పుడు సమాధిలో యేసు లేడు. దేవునికి స్తోత్రం. సమాధిలో యేసు లేడు. యేసును పండుకున్న ఆ స్థలంలో దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలు ఈ స్త్రీలకు చెప్పిన మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నారు. మీరు ఆయన ఎదగడానికి వచ్చారు, ఆయన శరీరాన్ని ఎదగడానికి వచ్చారు, అది నాకు తెలుసు. ఆయన సజీవుడై ఉన్నాడు. సజీవుడైన వాణిని మీరు మృతులలో ఎదగటానికి వచ్చారు. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఈ విషయం మీరు వెళ్ళి ఆయన శిష్యులకు తెలియచేయండి అని చెప్పాడు. గమనించాలి, ఇక్కడ 2 విషయాలు. యేసు మరణమును గురించి, యేసు పునరుత్థానాన్ని గురించి 2 తప్పుడు బోధలు, వ్యతిరేకమైన బోధలు ఆ రోజుల్లోనే ప్రారంభమైంది.
కొందరేమో యేసును సిలువే వేయలేదు అంటారు. యేసు అసలు సిలువేయబడలేదు, ఆయన సిలువేయబడక మునిపే వెళ్ళిపోయాడని కొంతమంది అంటారు. యేసు ప్రభు సిలువేయబడక మునిపే కనుక కొనుక్కోబడినట్లయితే మరి ఆయన వచ్చింది దేనికి లోకానికి? ఆయన ఏం చెప్పాడు? నేను ఈ లోకానికి వచ్చింది దేనికంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి అన్నాడు. నేను ఎందుకు వచ్చాను అంటే పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి, అనేకులకు ప్రతిగా నన్ను నేను క్రయధనముగా అర్పించుకోవడానికి వచ్చానని చెప్పాడు. అలాగే ఆయన శిష్యులతో ముమ్మారు చెప్పాడు, మనం యెరూషలేముకి వెళ్తాము, అక్కడ వారు నన్ను అన్యజనుల చేతికి అప్పగిస్తారు, వారు నాకు మరణ శిక్ష విధిస్తారని చెప్పాడు. మరి ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఆయనకి ఏం జరగబోతుందో చెప్పాడు, ఆయనకి ఎలాంటి మరణం రాబోతుందో కూడా చెప్పి, ఇప్పుడు ఆ మరణించకుండా సిలువెక్కకుండా ఆయన ఆరోహణం అయిపోతే అప్పుడు ఆయన వచ్చిన దానికి ఏమి ప్రయోజనము? ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? ఆయన వచ్చితే సిలువెక్కడానికి. ఇప్పుడు సిలువెక్కకుండా వెళ్ళిపోతే ఆయన ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు? మళ్ళా ఈ సిలువేయబడలేదు ఈయన అని చెప్పేవారు ఆయన సత్యవంతుడు అని నమ్ముతారు, ఆయనలో పాపము లేదని నమ్ముతారు, ఆయన దేవుని ప్రవక్తని నమ్ముతారు, కానీ సిలువేయబడలేదు అంటారు. మరి సత్యవంతుడైనప్పుడు, పరిశుద్ధుడైనప్పుడు, పాపము లేని వాడైనప్పుడు, అబద్ధమాడని వాడైనప్పుడు, దేవుని నీతి ప్రవక్త అయినప్పుడు ఆయన ఏం చెప్పాడో చెప్పింది చేయాలి కదా. చెప్పింది చేయకుండా వెళ్ళిపోతే ఆయన ఎలా యథార్థవంతుడు అవుతాడు? ఆయన ఎలా నీతిమంతుడు అవుతాడు? ఆయన ఎలా పరిశుద్ధుడు అవుతాడు? ఓ పక్క అవునంటానే, మరో పక్క కాదంటారు లోకం. ఆయన నీతిమంతులను ఒప్పుకుంటారు, పరిశుద్ధులను ఒప్పుకుంటారు, ఆయనలో పాపం లేదని ఒప్పుకుంటారు, ఆయన దేవుని నీతి ప్రాప్తాన్ని ఒప్పుకుంటారు, కానీ ఆయన మరణించాడని ఒప్పుకోరు. మంచిదే, ఆయన మరణించలేదని ఒప్పుకోలేదు, మంచిదే. మరి అప్పుడు ఆయన మరణించకపోతే ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఆయన ఎలా చనిపోతాడో చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన చనిపోకుండా ఆయనకు వచ్చింది చెయ్యకుండా వెళ్ళిపోతే ఆయన ఎలా నీతిమంతుడు అవుతాడు, ఆయన ఎలా పరిశుద్ధుడు అవుతాడు, ఆయన ఎలా అబద్ధమాడు అవుతాడు కదా. కాబట్టి యేసు మరణము సత్యము. హల్లెలూయా. అలాగే క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి కూడా తప్పుడు బోధ. ఆయన లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారు. అది అలాగా అక్కడున్న బంట్రోత్తులు వెళ్ళి, అయ్యా ఆయన లేచాడు, ఆ వెలుగును మేము చూసి తట్టుకోలేకపోయాము, మేము చచ్చిన వారి వల్ల పడిపోయాము, ఆయన లేచి రాయి పొర్లించబడి వెళ్ళిపోయాడు అని చెప్తే వీళ్ళేం చేశారంటే వాళ్ళకి డబ్బులిచ్చి, మీరు అలా చెప్పబాగిన జనాలకి, మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పండి అని చెప్పారు. వీళ్ళు డబ్బులు తీసుకొని అదే ప్రచారం చేశారు. వీళ్ళు చేసిన ప్రచారం అసత్యం ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు తిరిగి లేకపోయినట్లయితే, శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయినట్లయితే, మరి వీళ్ళు కాపులా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కాపులా ఉన్నవాళ్ళు నిద్రపోతున్నారంట. కాపులా ఉన్నవాళ్ళు నిద్రపోతూ ఉంటే నిద్రపోయేవాడికి ఎవరు వచ్చారో ఎవరు తీసుకెళ్లారో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వచ్చిన వాళ్ళు ఎవరో వీళ్ళకి ఎలా తెలుసు? కంపల్సరిగా శిష్యులే వచ్చి ఎత్తుకెళ్లారని చెప్పడానికి, శిష్యులే వచ్చి ఎత్తుకెళ్లారని గ్యారంటీ ఏంటి? వీళ్ళు చూసారా? చూడలేదు కదా. అంటే వీళ్ళు చెప్పిన సమాచారంలోనే అసత్యము మనకు కనబడుతుంది.
అసత్యం కనపడుతుంది. కొంతమంది ఈ మధ్య బయలుదేరారు. క్రైస్తవులు శవాలను పూజించేవాళ్ళు, చచ్చిన వాళ్ళను పూజించేవాళ్ళు అని. ఒకసారి ఆ మాట అన్నవాళ్ళు నీ అంతరాత్మతో సాక్షిగా నీ హృదయం నీ గుండెల మీద చేయి పెట్టుకొని మాట్లాడు, ఎవరు చచ్చిన వాళ్ళు పూజిస్తున్నారో అర్థం. యేసు చనిపోయిన వాడు కాదు, హల్లెలూయా. యేసు పునరుత్థానుడైన వాడు. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన యుగ యుగాలు జీవిస్తూ ఉన్నవాడు, మరణమును జయించి తిరిగి లేచిన వాడు. శిలువ మీద చనిపోయిన యేసుని పూజించటం లేదు క్రైస్తవులు, పునరుత్థానుడైన క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? క్రీస్తు శిలువ మీద చనిపోయింది పాప పరిహారం కొరకు. ఆ పరిహారం జరిగింది, ఆయన తిరిగి లేచాడు. మా తిరిగి లేవటం ద్వారా ఆయన విశ్వాసం ఉంచిన వారికి జీవము వచ్చింది కనుక ఆ జీవంపజేసే పునరుత్థానుడిని ఆరాధిస్తూ ఉన్నారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. క్రీస్తు లేవనట్లయితే ఏం జరుగుతుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. క్రీస్తు లేవకపోయినట్లయితే మనకి ఏం జరుగుతుంది అనే విషయాలు 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు. క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిలిచిన వారు నశించిరి. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమవుతాము. క్రీస్తులో యేసు క్రీస్తు లేపబడకపోతే ఇక్కడ 4 నష్టాల నుంచి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమిటా అంటే, ఒకటి, మన విశ్వాసం వ్యర్థమైపోతుందంట, మన విశ్వాసం నష్టపోతుంది. రెండవది, మనం పాపములోనే ఉండి పాపమే అవుతున్నాం కానీ పరిశుద్ధంగా దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. మూడవది, మనం నశించిపోయే వారమే కానీ మనం నిత్య జీవానికి వారసులయ్యే వారము కాదు. నాలుగవది, మనం దౌర్భాగ్యులమే కానీ భాగ్యవంతులము కాదు. ఎప్పుడు భాగ్యవంతులము? ఆయన కృపను పొందుకొని రక్షింపబడి నిత్య జీవానికి వారసులైనప్పుడు భాగ్యవంతులం, లేకపోతే మనం దౌర్భాగ్యులం అయిపోతాం. క్రీస్తు లేపబడకపోతే మన విశ్వాసం వ్యర్థము, మనం పాపులుగానే ఉన్నాము, మనం నశించిన వారము, మనం దౌర్భాగ్యులము. పునరుత్థానము ఎలా ఉంటుంది? పునరుత్థానాన్ని గురించి దేవుని వాక్యము ఏమి వివరిస్తుంది? పునరుత్థానానికి చనిపోయి బ్రతకడానికి తేడా ఉంది. చనిపోయి బ్రతికిన వాడు మళ్ళా చచ్చిపోతాడు. లాజరు బ్రతికాడు, చచ్చిపోయాడు. అలాగే బైబిల్లో చాలా మంది బ్రతికారు, చనిపోయి బ్రతికారు, కానీ చివరికి చనిపోయారు, మళ్ళా చనిపోయాడు. కానీ పునరుద్ధానం చెందినవాడు మళ్ళీ ఎవరికి చనిపోడు. ఎందుకో తెలుసా? పునరుద్ధానం చెందినవాడు ఈ మట్టి దేహమును వదిలేసి మహిమా దేహమును పొందుతాడు. అదే ఇక్కడ చెప్తున్నారు. చూడండి, కొన్ని పత్రిక 15వ అధ్యాయం 35వ వచనంలో చూడండి.
35వ వచనం నుంచి, అయితే మృతులెలాగులెత్తును, వారెట్టి శరీరముతో వత్తులని ఒకడు అడుగును. ఓ అవివేకి, నీవు విత్తునది సత్తేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోను శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు ఎత్తిన దానికి శరీరం ఇచ్చుచున్నాడు. మరియు ప్రతి విత్తనమును దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ప్రతి దానికి మనం ఇత్తుతున్నాం. ఇచ్చేటప్పుడు ఇత్తనము, ఆ ఇత్తనం రూపం వేరు, ఆ ఇత్తన శరీరం వేరు, ఆ ఇత్తనం ఉండే పొజిషన్ వేరు. ఆ విత్తనాన్ని ఇస్తాం, ఆ ఇచ్చినప్పుడు ఇత్తనం లోపల చనిపోతుంది. చనిపోయిన తర్వాత మరలా పునర్జీవింపబడుతుంది, మరొక పునరుద్ధానాన్ని చెందుతుంది, మరొక రూపాన్ని తీసుకొస్తుంది. ఏ రూపంలో వస్తుంది? ఇప్పుడు అది ఇత్తబడిన ఇత్తనం రూపంలోనే బయటకు వస్తుందా? ఇత్తనం రూపంలో రాదు, బయటికి మొక్క రూపంలో బయటకు వస్తుంది. అంటే రూపం మారిపోతుంది, రూపం మారిపోతుంది. కానీ మళ్ళా ఆ మారిన రూపము ఏమిస్తుంది? అదే ఇత్తనాలను ఇస్తుంది, అదే ఫలాలను ఇస్తుంది. కనుక పునరుద్ధానం ఎలా ఉంటుంది అంటే, ఈ శరీరము ఎత్తబడి మహిమా శరీరమును ధరిస్తుంది. అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వట్టి గింజగా ఎత్తబడి మొక్కగా శరీరాన్ని ధరిస్తుంది. క్షయమైన శరీరముగా ఎత్తబడి మహిమగల శరీరముగా మళ్ళా పునరుద్ధానము చెందుతుంది. 42వ వచనంలో మాట మనం చూస్తాం. మృతుల పునరుద్ధానం అలాగే శరీరము అక్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. పునరుద్ధానం అంటే అక్షయ శరీరాన్ని ధరించుకొని లేవడమే పునరుద్ధానం. కనుక క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మహిమా దేహముతో ఆయన తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడైన వాడు మరి ఎన్నటికీ ఆయన చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఇది పునరుద్ధానం. లేపబడినప్పుడు 54వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఈ అక్షయమైనది, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడెను అని వ్రాయబడినది. ఏమైపోయిందంటే ఈ ఇత్తనము భూమిలో పడిపోయింది. ఆ భూమిలో పడిన ఇత్తనము చనిపోయింది. చనిపోయిన ఇత్తనం మరొక రూపంలో పైకి వచ్చింది. ఇప్పుడు మరణం ఏమైపోయిందంట? మరణము మింగివేయబడినది. మరణం మింగివేయబడింది. ఈ యొక్క ఆ ఇత్తనము మరొక రూపాన్ని ధరించుకొని అది మరలా భూమిలో నుండి పైకి వచ్చినప్పుడు ఏమంటుంది తెలుసు? మరణమా నీ ముల్లెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? నన్ను ఇత్తనముగా నన్ను చంపాననుకున్నావు, కానీ నేను తిరిగి మరలా మరొక రూపములో నేను ఇప్పుడు మరలా వచ్చాను. నేను ఇత్తనముగా భూమిలో చచ్చింది నేను ఒక్కటే, కానీ ఇప్పుడు నేను పునరుద్ధానము చెందాను. ఈ పునరుద్ధానము చెందడంతో నా నుండి వేల ఇత్తనాలు వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఒక్కడు ఇత్తనముగా ఆయన ఎత్తబడి చనిపోయాడు. తిరిగి ఆయన మహిమా శరీరముతో పునరుద్ధానుడై తిరిగి
లేచాడు. క్షయమైన దేహము అక్షయతను ధరించుకొనటంతో ఏమైపోయిందంట? మరణము విజయమందు మరణము మింగివేయబడింది. ఇప్పుడు ఒక్కడగా తిరిగి లేచిన క్రీస్తు ఏమయ్యాడంట? వేలగా, లక్షలుగా, కోట్లుగా ఫలించటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. అందుకే ప్రభు అంటాడు, ఇత్తనము భూమిలో పడి చావనిది అది అభివృద్ధి కాదు. అభివృద్ధి కాదు. ఇత్తనము భూమిలో పడి చనిపోతేనే కానీ అది అభివృద్ధి కాదు. అభివృద్ధి చెందాలి అంటే చావాలి. అది క్రీస్తు చేశాడు. ఆయన తన సంఘమును, తన బిడ్డలను తాను అభివృద్ధి చేయడం కొరకు, తన సంఘాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఆయన ఇంతనముగా ఎత్తబడి ఆయన చనిపోయి పునరుత్థానుడై ఆ పునరుత్థాన శక్తితో అనేక విత్తనాలను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవుక విత్తనము, నేనుక విత్తనము. ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు చనిపోవడానికి, క్రీస్తు కొరకు ఫలించడానికి. హల్లెలూయా. ఈ సత్యం తెలియక ఏం చేస్తున్నారంటే, వీళ్ళని చంపేస్తే మనకు అర్థం లేకుండా పోతుంది అనుకుంటున్నారు. ఆ రోజు యేసు ప్రభుని కూడా అలాగే అనుకున్నారు. యేసు ప్రభుని చంపేస్తే మనకు ఎదురే లేకుండా పోతుంది అనుకున్నారు. యేసు ప్రభుని చంపినందుకు వేల మంది, లక్షల మంది క్రీస్తును ప్రకటించేవారు బయలుదేరారు. తర్వాత శిష్యులు చంపేస్తే చాలు, ఈ శిష్యులు చంపేస్తే వాళ్ళని నమ్ముకుని వచ్చిన వాళ్ళు చదివిపోతారు అనుకున్నారు. శిష్యులను చంపేశారు. కానీ శిష్యులను చంపితే కోట్ల కొద్దిగా పెరగడం ప్రారంభమైంది. ఎందుకంటే ఇది మరణములో కట్టబడిన సంఘము కాదు. హల్లెలూయా. ఇది జీవములో కట్టబడిన సంఘము. ఈ సంఘములకు ఉన్న పేరేంటంటే ఇది జీవించుచున్న సంఘము. ఈ సంఘము జీవించుచున్న సంఘము. మరణంలో ఉన్న సంఘం కాదు. మరణంలో ఉన్న సంఘం అయితే ఏమవుతుందంటే ఒకటి మరణం చెప్పదు అంతే, మళ్ళీ. కానీ ఈ సంఘము జీవించుచున్న సంఘం. ఒకరు ఎత్తబడితే, ఒకరు మరణము ద్వారా ఎత్తబడితే వేల మంది మరలా దేవుని కొరకు లేస్తూ ఉంటారు. ఎంతో మంది క్రీస్తు శకం సంఘం ప్రారంభమైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులు, చక్రవర్తులు, రాజులు ఎంతో మంది ఈ సంఘాన్ని లేకుండా చేయాలని, నామరూపాలు లేకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి 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 అలసిపోయి చివరికి వారే లేకుండా పోయారు. కానీ సంఘం మాత్రము, ఈ సంఘము క్రీస్తు రక్తములో కడగబడి, క్రీస్తు పునరుద్ధాన శక్తితో నింపబడి, క్రీస్తు జీవాన్ని పోసుకుని వచ్చిన సంఘం. ఈ సంఘం ఇది జీవించే సంఘము. జీవము కలిగిన దేవుని సంఘం ఇది. జీవం లేని సంఘం కాదు. పేతురు యోహానును బంధించి వారికి శిక్ష వేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక పెద్ద మనిషి వారికి ఒక ఆలోచన చెప్పాడు. ఏమిటి ఆలోచన అంటే, మీరు తీసుకున్న ఆలోచన నిర్ణయం మంచిది కాదు. ఇప్పుడు వీళ్ళని ఏమైనా చేసామా? ఒకవేళ వాళ్ళు ప్రకటించేది సత్యమై నిజంగా దేవునికి పని అయితే మనము దేవునికి విరోధంగా నడిచిన వారం అవుతాం. దేవునికి విరోధంగా నడిచిన మనం నాశనం అయిపోతాం. ఒకవేళ వాళ్ళు దేవుని చేత కాకుండా
వాళ్ళ సొంత ఆలోచనలతో కనుక ఒకవేళ ఈ పరిస్థితిని కట్టారా, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే వారు పోయిన తర్వాత వారు కట్టిన సంఘాలు, వారు కట్టిన పరిస్థితులు కూడా పాడైపోతాయి. కానీ ఇది దేవుని వలన ఏర్పాటు చేయబడినదైతే మనం ఎవరు ఏమీ చేయలేము, దేవుని శిక్షకు గురి అవుతాం. కనుక దయచేసి మీరు చేస్తున్న ఆలోచన విరమించండి అని చెప్పి సలహా ఇచ్చారు. నిజంగా ఆయన వారికి ఎంతో మేలు చేశారు అవి సలహా ఇచ్చి. లేకపోతే ఆ రోజున వారు తీసుకున్న నిర్ణయానికి దేవుని ఉగ్రతను వారు గురి కావాల్సి వచ్చింది. కాబట్టి క్రీస్తు ఆయన మృతులలో లేడు. ఇంకా మృతుల్లో ఎత్తుకుంటున్నారు కొంతమంది, ఇంకా సమాధుల్లో పోయి ఎత్తుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు కూడా సమాధుల్లో పోతున్నారు కొంతమంది. ఇప్పుడు కూడా సమాధుల్లో పోయి సమాధులు కాలికి ముగ్గులు పెట్టి దానికి రంగులేసి అయి చేసి చేసి. సమాధి ఎందుకో తెలుసా? పునరుత్థానము కొరకు నీ శరీరాన్ని అక్కడ భద్రపరచడం కోసమే సమాధి. అంతేగాని దాన్ని ఎప్పటికప్పుడు శృంగారం చేసి ఆడ ఒత్తులు ముట్టించి, కడ్డీలు ముట్టించి, కొబ్బరికాయలు కొట్టి పూజ చేసి పునస్కారాలు చేయడానికి కాదు. ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీ అయిపోయింది. లోకంలో ఉన్న సమాధులన్నీ ముడిపడి ఉన్నాయి. యేసు క్రీస్తు సమాధి ఒకటే తెరవబడి ఖాళీ చేయబడినది. ఆయన విశ్వాసం ఉంచిన వారి సమాధులు కూడా ఖాళీ చేయబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. ఒకరోజు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన స్వరము విని సమాధులు తెరవబడి ఈ సమాధులలో ఉన్న వారందరూ ఒకసారి సమాధులు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అదే ఈ క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొని వెళ్ళిపోతారట. ఆ మాట చూద్దాం. అక్కడ అంటున్నాడు 54వ వచనము, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ గుల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు మురుడు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రం. పాపానికి బలం ఇచ్చేదేదో తెలుసా? ఆచారాలు. పాపానికి శక్తినిచ్చేదేదో తెలుసా? మన పద్ధతులు, సిద్ధాంతాలు. పాపాన్ని పెంచి పోషించేది ఆచారాలు, పద్ధతులు, అలాగే సిద్ధాంతాలు. ఇవి మనకు తెలియకుండానే అవేం చేస్తున్నాయి? పాపాన్ని పెంచి పోషిస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. బాగా మంచి ప్రార్థనా పనులు, మంచి విశ్వాసం ఉన్నవాళ్ళు, మంచిగా దేవుని నమ్ముకొని బాప్తిజం పొంది చాలా నిష్టగా దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసు? తిరిగి మళ్ళా సిద్ధాంతాలు మాట్లాడతారు. అదేమంటే మీకు ఉంటుంది కదండి, ఎట్లా అంటారు. అంటే ఏం చేస్తున్నావు? పాపానికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నావు. ఆ పాపానికి బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇది చేయకూడదు, అది చెయ్యి, అది తినకూడదు, ఇది తిను, అట్లా ఉండకూడదు, ఎట్లుండు, అదేం చేయాలా, ఇదేం చేయాలా, అట్నే ఉండాలా అని చెప్పేది ధర్మశాస్త్రం. ఏది వద్దంటున్నావు అదే కాదు. అని చెప్పి ఏం చేస్తున్నాం? ఆ సిద్ధాంతాలు తొలగిపోయి వాటిని చేయటం ద్వారా మనం పాపానికి బలాన్ని ఇస్తున్నాం. పాపాన్ని నశింపజేయటం. ఎప్పుడైతే క్రీస్తు పునరుద్ధాన శక్తిని పొందుకొని, క్రీస్తు పునరుద్ధాన శక్తిలో విశ్వాసం ఉంచి ఆచారాల పద్ధతులను విడిచిపెడతావో అప్పుడు మరణమైపోతుంది. దాని విషయం ఉండదు. అందుకు పౌలు గారు అంటాడు, నేను
నాకు కలిగినవన్నీ విడిచిపెట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా? క్రీస్తును సంపాదించుకోవడానికి, క్రీస్తును సంపాదించుకోవడానికి, ఆయన మరణంలో పాలివాడడం ఎలాగో తెలుసుకోవడం కోసం, ఆయన పునరుద్ధాన శక్తిని తెలుసుకోవడం కోసము నాకు ఏది యోగ్యమైందో, ఏది ఘనత కలిగిందో, ఏది ప్రియమైనదో, ఏది మంచిదో, నా కలిగినవన్నీ, నా సిద్ధాంతాలు, నా అలవాట్లు, నా పద్ధతులు, నా ఆచారాలు అన్నీ వదిలేసి వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని నేను ఇప్పుడు క్రీస్తుని సంపాదించుకున్నా. హల్లెలూయా! ఇది క్రైస్తవుడు చేయాల్సిన పని. ఇది క్రైస్తవుడు చేయాల్సిన పని. ఇంకా పాత పద్ధతులు పెళ్లి కాడకు వచ్చినప్పుడు, సౌలు కాడకు వచ్చినప్పుడు ఈ పాత పద్ధతులు వస్తానే ఉంటాయి. ఎందుకంటే వస్తానే ఉంటాయి. ఆచారం వస్తానే అలాగే పోవాల్సిందే. మళ్ళీ మేము భక్తులము, మేము పరిశుద్ధులము, మేము బాప్తిసం పొందాం, మేము క్రైస్తవులం. ఓ పక్క పునరుద్ధానుడైన క్రీస్తును నమ్మామని చెబుతూ మరో పక్క మరణానికి బలాన్ని ఇస్తూ ఉన్నావు. మరో పక్క పాపానికి బలాన్ని ఇస్తూ పాపాన్ని పెంచి పోషిస్తున్నావు. కనుక క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడయ్యాడంటే అర్థమేంటి తెలుసా? పాపమును నశింపజేశాడు, మరణాన్ని నశింపజేశాడు, ఆచారాలు నశింపజేశాడు, పద్ధతులు నశింపజేశాడు. ధర్మశాస్త్రం ఏమైపోయిందంట? కొట్టివేయ, శిలువకు మేకులతో కొట్టేశాడు. ధర్మశాస్త్ర సంబంధమైన ఆ క్రియలను, ఆ పద్ధతులను, ఆ ఆచారాలను, ఆ ఆజ్ఞలను తీసుకెళ్లి శిలువకు మేకులతో కొట్టేసి బహాటముగా చూపించారంట. ఇక లేదు, ఇది కొట్టివేయబడినది, ఇక వీటి జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీకు వీటికి రుణస్తులు కారు. ఇప్పుడు మీరు స్వతంత్రులు. హల్లెలూయా! మీరు స్వతంత్రులు కనుక ఇక పాపమునకు దాసులు కాపాకండి అని చెప్పారు. హల్లెలూయా! కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని వెంబడిస్తున్నాము, ఆ క్రీస్తుని నమ్ముతున్నాము, ఆ క్రీస్తును ఆరాధిస్తున్నాము. అలాగే మరో పక్క మరలా పాపాన్ని పెంచి పోషిస్తున్నాం, మరణాన్ని పెంచి పోషిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆచారాలు, పద్ధతులు వదిలిపెట్టకుండా వస్తూ ఉన్నాం. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని పునరుద్ధానుడైన క్రీస్తుని నమ్మి మాట్లాడరా. మరణమా నువ్వు అక్కడుండి నీకెందుకు, నేను పెంచుతూ ఉంటాను నిన్ను, పాపమా నువ్వు అక్కడుండు, నేను పెంచుతుంటాలే నిన్ను అని ఉంచుతున్నాను. కాబట్టి రెప్పపాటులో మన మార్పు చెందబోతూ ఉన్నాం. ప్రభు వచ్చినప్పుడు రెప్పపాటులో మార్పు చెందబోతున్నాం. మనము కూడా ఏమైపోతున్నామంట? ఈ క్షయమైన ఈ శరీరమును వదిలేసి అక్షయమైన శరీరమును ధరించుకొని క్రీస్తుతో కూడా మనము ఆయన రాజ్యములో యుగయుగాలు జీవించబోతూ ఉన్నాం. కాబట్టి యేసు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేదు, ఆయన చెప్పినట్టు తిరిగి లేచాడు. సజీవుడైన వారిని మృతులలో ఎత్తగలదు. ఆయన మృతుల్లో లేడు, ఆయన సజీవుడైన. ఆయన నమ్మిన వారిని కూడా సజీవులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నా మాటలు నన్ను పంపిన వారిని విశ్వాసము నిత్య జీవులు గలవాడు, వారు మరణములో నుండి జీవములోనికి. కాబట్టి ఈ సమయంలో క్రీస్తు పునరుత్థానం అవ్వకపోతే మనము మన విశ్వాసం పెడతాం. మనం ఇంకా పాపంలో ఉన్నవారిని, పాపంలో ఉన్న మనం నశించిన వారిని,
నశించిపోయే మనం దౌర్భాగ్యమే కానీ భాగ్యవంతులము కాదు. కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మనము జీవింపజేస్తున్నాడు. మన కొరకు స్థలము సిద్ధపరచడానికి తండ్రి యొద్ద ఉన్నాడు. స్థలము సిద్ధపరిచి తిరిగి మరలా మన కొరకు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించు. నీవు ఆయన గొర్రెగా ఉంటే ఆయన స్వరాన్ని వింటావు. ఆయన స్వరాన్ని వింటే ఆయన వెంబడిస్తావు. ఆయన వెంబడిస్తే ఆయన ఏం చేస్తాడంట? శాంతికరమైన జలముల యొద్దకు నిన్ను నడిపిస్తాడు. పచ్చిక బయళ్ళలో నిన్ను పరంగా చేస్తాడు. ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడతాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, ఈ యొక్క పునరుత్థాన దినములో మీరు మాతో ఆయన పునరుత్థానానికి వచ్చిన మా ప్రభా, మీ అమూల్యమైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నేను స్తుతిస్తున్నా. తండ్రి, మీరు ఎందుకు పునరుత్థానులయ్యారు? మీరు పునరుత్థానం కాకపోతే మేమేమి నష్టపోయే వాళ్ళమో మా తండ్రి మీరు మాతో మాట్లాడి మాకు మా ప్రభా మరొకసారి మా జీవితాలకు వెలిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైనా నాయన మా ప్రభా మీ పునరుత్థానం పట్ల విశ్వాసం లేకుండా ఉన్నట్లయితే, ఇంకా ఎవరైనా ఆచారాలను ఆచరిస్తూ మా ప్రభా నీ పునరుద్ధాన శక్తిని పొందకుండా మా తండ్రి నాయన ఇంకా మరణాన్ని మా ప్రభా పాపాన్ని పెంచి పోషిస్తూ ఉన్నట్టయితే వారు ఇప్పుడే ఆచారాలను విడిచిపెట్టి తండ్రి నీ పునరుద్ధాన శక్తితో నింపబడిన వారై ఈ సాక్షులుగా జీవించిన కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.